నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గజానంద్ స్వామి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, అంటే మనకి ప్రతి నెల ఏకాదశి అనేది నార్మల్ అండి రావడం. అయితే ఇప్పుడు మనకి ఈ నెల మోహిని ఏకాదశి రాబోతుంది కాబట్టి ఆ ఏకాదశికి సంబంధించిన విశిష్టత మాకు తెలియచేయండి. సహజంగా అయితే ఏకాదశి అంటే అందరికీ శుభప్రదమైనటువంటి రోజు, అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అని అంటే మోహిని ఏకాదశి. మీరు ఎన్ని పాపాలు చేసుకున్నా సరే, అంటే డైలీ మనం నిత్య పాపాలు అంటే ఇప్పుడు సపోజ్ నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, కాళ్ళ కింద ఏదో ఒకటి చీమ ఏదో ఒకటి చనిపోతుంది. ఏదో ఒకటి ప్రాణమే కదా, దాంట్లో కూడా ఒక ఆత్మ ఉంది, చనిపోయింది. ఆ రకంగా మనకు ఆ యొక్క పుణ్య పాపాలు చేసుకుంటూ ఉంటాం డైలీ, తెలిసో తెలియకను. అటువంటి పాపాల నుండి మనం బయటపడాలి అని అంటే ఈ యొక్క మోహిని ఏకాదశి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క రోజున ప్రతి ఒక్కరు కూడా విష్ణు భగవంతుణ్ణి ఆరాధించాలి. అంటే చిన్న కథ కూడా ఉంది కదండి విష్ణుమూర్తికి సంబంధించి. చాలా మంచి కథ ఉంది. ఆ కథను వినాలి ఆ రోజున. విని ఇంకా మంత్రం అనేటటువంటిది ఉంది, విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి ఆ రోజున. చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి. మరియు ఉద్యోగం రాని వాళ్ళు మరియు ఇంకా పాప పుణ్యాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. చాలా విశేషంగా ఫలితం ఉంటుంది. మోహిని ఏకాదశి అనేటటువంటిది చాలా విశేషమైనది కాబట్టి ఈ యొక్క రోజున అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. వీలైన వాళ్ళు ఉపవాసం కూడా చేయవచ్చు. ఉపవాసం సాయంత్రం వరకు అండి, ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం చేయాలి. మరి 19 అంటే 20కి మనము ఉపవాసం వదిలేసేయాలి. పొద్దున్న లేచి ఎవరికైనా అన్నదానం కానీ ఇలా చేసి, ఒక్కరికైనా సరే అన్నదానం చేసి ఉపవాసం వదిలేయాలి. అలా మనకి ఉపవాసం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఎలాంటి సమస్యలకి, అంటే సమస్యలు అంటే ఇప్పుడు కుటుంబ సమస్యలు, చాలా మనము కొన్ని 1,00,000 కోటి పాపాలని హరించుకుపోతాయి. అన్ని పాపాల నుండి బయటపడతాం. 100 గోవులు దానం చేసినంత ఫలితం ఉంటుంది మోహిని ఏకాదశి రోజు. ఆ రోజు ఉపవాసం కానివ్వండి, ఇవన్నీ విష్ణు సహస్రనామాలు చదువుకొని కానివ్వండి, ఇలా మనకి మంత్రాలు కొన్ని నియమాలు నిష్టాలు, నదీ స్నానం చేస్తే కూడా చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి ఆ రోజున. కాబట్టి ఈ యొక్క ఏకాదశి చాలా ప్రీతికరమైనటువంటి రోజు, చాలా మంచి రోజు. గురుగారు, ఆ రోజు ఏమైనా ప్రత్యేకంగా పూజ అంటూ చేసుకోవచ్చండి విష్ణు భగవానికి సంబంధించి? తప్పకుండా చేసుకోవచ్చమ్మా. విష్ణు భగవంతుని పూజ చేయవచ్చు. ఎలా అని అంటే ఆ రోజున తలస్నానం ఆచరించాలి. తలస్నానం ఆచరించాక స్వామివారి యొక్క విగ్రహం ఉంటుంది కదా విష్ణుమూర్తి, ఫోటో పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకొని అభిషేకము, పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా పంచామృతాలు ఏర్పాటు చేసుకొని అభిషేకము చేసిన తర్వాత స్వామివారి యొక్క విశేషంగా అలంకరణ చేయాలి. పసుపు కుంకుమ గంధము పువ్వులు, అష్టోత్తరం చేయాలి. విష్ణు భగవంతుని యొక్క అష్టోత్తరం చేసిన తర్వాత స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి హారతి, పచ్చకర్పూరం ఉంటుంది చూడండి, దాంతోనే హారతి ఇవ్వాలి. అలా హారతి ఇచ్చాక చివరికి స్వామివారి యొక్క కథను వినాలి. అలా చేసుకుంటే కనుక చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి. పూజా విధానం చాలా సింపుల్గా ఉంది, అందరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో. అంటే ఉదయం టైంలో చేస్తే మంచిది, సాయంకాలం ఉదయం పూట చేసుకోవాలి. ఉదయం అంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉండాలని? ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మళ్ళీ చాలామంది ఏమీ తినకుండా ఉంటారు, అలా కాదు. భగవంతుని దగ్గర పాలు తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఇలా ఇవన్నీ కూడా తీసుకొని స్వామివారి దగ్గర ఉపవాసం చేయాలి. కానీ ఏమీ తినకుండా అలానే ఉండిపోతే మాత్రం అది కరెక్ట్ కాదు. అన్నీ తినుకుంటూ చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకు అని అంటే చాలామంది ఏం తినకుండా అలానే ఉపవాసం ఉండి నీళ్లు కూడా తాగకుండా అలానే ఉండి ఏదేదో చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే చేసేది ఉంటే ఫ్రూట్స్ తినాలి, పాలు త్రాగండి. తాగి ఇవన్నీ కూడా చేసి భగవంతుని దగ్గర మనస్సు పెట్టి చేయాలి. మనస్సు పెట్టి చేస్తే ఏదైనా సరే విశేషంగా ఫలితం ఉంటుంది. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక్కసారి ట్రై అయితే చేయండి, చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి మాకు. ధన్యవాదాలండి.